సో ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే చెప్పాము आप नहीं बताएंगे बिकॉज तुम लोग को मालूम चल जाता है इजी रेसिपी तो दे विल क्विट అది అందుకని సో ఇప్పుడు నుంచి మేము రెసిపీ చెప్పాము మీకు డైరెక్ట్ గా చూపించేస్తాం చలో చలో సో ఫస్ట్ ఏం చేస్తున్నాం ఇవాళ మష్రూమ్ కర్రీకి ఏం చేస్తున్నానంటే కొంచెం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి అన్ని గరం మసాలాలు చెక్క లవంగ ఇలాచి అండ్ సాజీరా అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్ వేడిగా అయిపోయింది తర్వాత ఫ్రై చేసుకోవాలి సరే సో అభి గరం హో రహా హై కొంచెం స్లోలీ సో చూడు ఫ్రై అయిపోయాయి కదా ఆనియన్స్ చాలా సన్నగా తరుక్కోవాలి రీతా ఓకే చాప్డ్ ఆనియన్స్ అవన్నీ 2-3 2 ఆనియన్స్ ఐ హావ్ టేక్ మీన్స్ అభి తుమ్ క్వాంటిటీ ఎక్కువ లేరానా నేను ఎక్కువ తీసుకుంటున్నా కాబట్టి అందుకని 10 మెంబర్స్ కి చేస్తున్నా సో అందుకని నేను ఎక్కువ తీసుకుంటున్నా కాబట్టి 2 ఆనియన్స్ తీసుకున్నా ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఓకే తీసుకో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటా చూడు ఎల్లో కలర్ ఎందుకు ఆనియన్ నేను ఇంట్లో పట్టింది రీతా ఎందుకంటే ఉప్పు పసుపు వేసి పెడతా ఓకే సరే అందుకని బికాజ్ బయటది ఏమి వేయను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా అందుకనే ఎల్లో కలర్ ఉంది కొంచెం పసుపు వేస్తా నేను ఉప్పు కొంచెం పసుపు వేస్తా సరే సో దీన్ని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఓకే 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్ హో జాతా మగ్గుతుంది అయితే ఇప్పుడు టమాటా మనము ప్యూరీ చేసుకున్నాను ప్యూరీ కాదు ప్యూరే ఆ టమాటాస్ ని ఇందులో వేసేసుకోవాలి నేను 5-6 టమాటోస్ ని కట్ చేసేసి మిక్సీ గ్రైండ్ చేసుకున్నా ఆ ప్యూరీ ఇందులో వేసేసాను ఇప్పుడు సీడ్స్ నికాలా క్యా సీడ్స్ नो वही डाल दिया जनरली जो प्यूरे होता ना उसमें सीड्स निकाल నేను అందుకే ప్యూరే టమాటా గ్రైండ్ ఓకే యు మేడ్ టమాటో ప్యూరీ నా ఓకే ఇందులోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఉప్పు పసుపు కొంచెం కారం ఓకే అన్ని మసాలా గరం మసాలా ఏ మసాలా సబ్ గరం మసాలా కాదు కొంచెం ఉప్పు పసుపు కొంచెం కారము తర్వాత జీరా పొడి కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ పైనకి రిలీజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులో గరం మసాలా వేయలే ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ గరం మసాలా వేసా కదా సో అందుకనే అవన్నీ ఏమి వేయలే ఇప్పుడు ధనియాల పొడి వేసా కొంచెం జీరా పౌడర్ వేస్తా ఓకే అర్థమైంది ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని టమాటోస్ లో నుంచి ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి సరే ఓకే అయ్యో చూడు రీతా ఆయిల్ అయితే పైనకి రిలీజ్ అయింది కదా చూడు ఎలా కనబడుతుంది ఆయిల్ అంతా సైడ్కి చూడు సో ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు మనము మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉంటాయి కదా ఆ మష్రూమ్స్ మొత్తాన్ని మనం ఇందులో వేసుకుందాం ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ స్లోగా లిడ్ పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇవా 3 पैकेट्स సరే वही अभी ఎక్కువ है तो ज़्यादा ఎక్కువ लिया अभी कम लिए तो कम लेना అంతే సో ఇది మొత్తం మనం ప్రాపర్ గా దీంట్లో నుంచి ఒక్క చుక్క కూడా వాటర్ వేయొద్దు రీతా ఎందుకంటే మష్రూమ్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది అవి आता बहुत వాటర్ చాలా వస్తుంది ఇప్పుడు చూసి గట్టిగా ఉంది కూర అనుకుంటారేమో ఇది మొత్తం ఒక 10 మినిట్స్ మనం సిమ్ లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గిచ్చిన తర్వాత అప్పుడు చూడు మొత్తం వాటర్ అనేది మొత్తం రిలీజ్ అవుతుంది సరే అయ్యో చూడు రీతా మొత్తం వాటరీగా ఎట్లా ఉంది చూడు మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు కుక్ అయిపోయింది చూడు మనం ఇంకా మంచిగా నీట్గా ఏం చేయాలంటే లాస్ట్ లో కొత్తిమీర మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఆ కొత్తిమీరని మంచిగా ఇట్లా సర్వ్ చేసేసుకోవాలి రెడీ ఫర్ ఈటింగ్ అంతే చూడు 5 మినిట్స్ టేస్టీ మష్రూమ్ కర్రీ సో మన దగ్గర చాలా రెసిపీస్ ఉన్నాయి మీరైతే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నుంచి వి ఆర్ డూయింగ్ రెసిపీస్ సో చాలా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బై సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై